హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియాస్కి సంబంధించిన టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా యూస్ఫుల్ అవుతాయి కదా, మాకు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎన్ఎల్ యూట్యూబర్ ఛానల్. మీకు ఇంకా మ్యాథ్స్లో కానీ ఇంగ్లీష్లో కానీ ఏమైనా టాపిక్స్ కావాలి అంటే కామెంట్ చేయండి కింద. ఖచ్చితంగా నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే అండి, బాయ్, టేక్ కేర్. వాల్యూమ్స్ అండ్ సర్ఫేస్ ఏరియాస్. ఇప్పుడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో వస్తాయి కదా, అంటే ఎలా వస్తాయి, ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఎంత, వాల్యూమ్ ఆఫ్, ఇప్పుడు సమ్ సైడ్స్ ఇచ్చి వాల్యూమ్ ఆఫ్ రెక్టాంగిల్ ఎంత అలా అడుగుతారు కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ చేయడానికి ఎలా చేయొచ్చు మనం ఈజీగా చూసేద్దాం. ఇప్పుడు వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియాస్ ఈ ప్రాబ్లమ్ని మనం చేయడానికి మనకి కొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ అనేవి తెలిసి ఉండాలి. ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి తెలిసి ఉండాలి. ఫస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్గా క్యూబాయిడ్ అండి. ఫస్ట్ క్యూబాయిడ్ అంటే ఇప్పుడు క్యూబాయిడ్ అంటే ఎలా ఉంటుంది మనకి, సో ఇది క్యూబాయిడ్ కదా. ఇప్పుడు ఇది హైట్ అంటారు, దీన్ని లెంత్ అంటారు, దీన్ని బెడ్త్ అంటారు. ఇప్పుడు క్యూబాయిడ్లో ఫస్ట్ మనకి లెంత్ అనేదేమో ఎల్గా అజ్యూమ్ చేసుకుంటాం, హైట్ అనేదేమో హెచ్గా అజ్యూమ్ చేసుకుంటాం, అండ్ బెడ్త్ అనేదేమో బిగా అజ్యూమ్ చేసుకుంటాం. సరేనా. దెన్ ఇప్పుడు ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఏంటిదండి మనకి ఫార్ములా ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ క్యూబిక్ యూనిట్స్. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఫార్ములా ఏంటిది, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ క్యూబిక్ యూనిట్స్. నెక్స్ట్ ఏంటిది, ఇప్పుడు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ ఏంటండి మనకి ఫార్ములా 2 of LB ప్లస్ BH ప్లస్ LB ఇంటూ BH ఇంటూ LH స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ డయాగోనల్స్ అంటే L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ H స్క్వేర్ యూనిట్స్. ఓకేనా. ఇప్పుడు క్యూబాయిడ్ అంటే మనకి వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్, డయాగోనల్స్ అని. క్యూబాయిడ్ అంటే ఇది, దీనేమో హైట్ అంటాం, దీనేమో లెంత్, దీనేమో బెడ్త్ అంటాం. సో లెంత్ ఏమో ఎల్గా, హైట్ ఏమో హెచ్గా, బెడ్త్ ఏమో బిగా అజ్యూమ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ అంటే ఫార్ములా ఏంటిది మనకి ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ క్యూబిక్ యూనిట్స్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ అంటే 2 of LB ఇంటూ BH ఇంటూ HL స్క్వేర్ యూనిట్స్. డయాగోనల్స్ అంటే ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ యూనిట్స్. ఎల్ అంటే లెంత్, బి అంటే బెడ్త్, హెచ్ అంటే హైట్. సో ఇది క్యూబాయిడ్ అంటే ఇది. నెక్స్ట్ క్యూబ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనకి క్యూబ్ ఎలా ఉంటుందండి, సో ఇది క్యూబ్. ఇప్పుడు క్యూబ్లో మనకి సైడ్స్ ఏనే కదా, ఇప్పుడు దీంట్లో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఏంటండి, ఏ క్యూబ్ క్యూబిక్ యూనిట్స్. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఏ క్యూబ్ క్యూబిక్ యూనిట్స్. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ అంటే 6a స్క్వేర్ స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ డయాగోనల్స్ అంటే ఏంటి అండి క్యూబ్కి, √3a యూనిట్స్. ఇప్పుడు చూసినట్టయితే క్యూబాయిడ్కి ఏమో వాల్యూమ్ వచ్చేసి ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ క్యూబిక్ యూనిట్స్, అదే క్యూబ్కి ఏమో ఏ క్యూబిక్ యూనిట్స్. నెక్స్ట్ క్యూబాయిడ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 2 of LB ఇంటూ BH ఇంటూ LH స్క్వేర్ యూనిట్స్, అదే మనకి క్యూబ్కి వచ్చేసేమో 6a స్క్వేర్ యూనిట్స్. డయాగోనల్స్ ఏంటి అండి క్యూబాయిడ్కి ఎల్ స్క్వేర్ √L స్క్వేర్ B స్క్వేర్ H స్క్వేర్ యూనిట్స్, అదే క్యూబ్కి డయాగోనల్స్ ఏంటండి √3a యూనిట్స్. సో ఇవి. నెక్స్ట్ వచ్చేసి సిలిండర్ అండి. సిలిండర్ ఎలా ఉంటుందండి మనకి,
సో ఇది సిలిండర్ ఇది రేడియస్ ఆరే కదా. నెక్స్ట్ ఇక్కడ కూడా రేడియస్ ఆరే కదా. ఇది హైట్ కదా మనకి, ఇది హైట్ కదా. సో దీన్ని మనం సిలిండర్ అంటాం. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ వచ్చేసి మనకి ఫార్ములా ఏంటిదండి, పై ఆర్ స్క్వేర్ హెచ్ క్యూబిక్ యూనిట్స్ పై ఆర్ స్క్వేర్ హెచ్ క్యూబిక్ యూనిట్స్. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఏంటండి మనకి ఫార్ములా 2πRH ప్లస్ 2πR స్క్వేర్ యూనిట్స్. అంటే మనం ఏం రాయొచ్చు, 2πRని కామన్ తీసుకొని హెచ్ ప్లస్ ఆర్ స్క్వేర్ యూనిట్స్ రాయొచ్చు కదా. ఐఎమ్ సారీ, ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా అండి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి అంటే సిలిండర్ కదా, సిలిండర్కి 2πRH స్క్వేర్ యూనిట్స్. అంటే ఫస్ట్ చూడండి, సిలిండర్ అంటే మనకి ఇది ఇక్కడ రేడియస్ ఇది హైట్. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఏంటండి, πr స్క్వేర్ హెచ్ క్యూబిక్ యూనిట్స్. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఏంటండి, 2πRH స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఏంటండి, 2πRH ప్లస్ 2πR స్క్వేర్. దీంట్లో 2πRని కామన్ తీస్తాం, మిగిలింది హెచ్ ప్లస్ ఆర్ స్క్వేర్ యూనిట్సే కదా. ఇలా నెక్స్ట్ ఏమైపోయింది, ఇప్పుడు క్యూబ్ అయిపోయింది, సిలిండర్ అయిపోయింది. సో నెక్స్ట్ కోన్ అండి. ఇప్పుడు కోన్ ఎలా ఉంటుందండి మనకి, ఇంతే కదా. ఇదేమో ఆర్, ఇదేమో హైట్, ఇదేమో లెంత్. ఇప్పుడు కోన్, ఇదేమో రేడియస్ ఆఫ్ ద బేస్ అండి, ఇదేమో హైట్. ఓకేనా. ఇప్పుడు స్లాంట్ హైట్ అంటే L ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. స్లాంట్ హైట్ అంటే ఏంటిది, హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్, అండర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఏంటండి మనకి ఫార్ములా 1/3πr స్క్వేర్ హెచ్ క్యూబిక్ యూనిట్స్. వాల్యూమ్ అంటే 1/3πr స్క్వేర్ హెచ్ క్యూబిక్ యూనిట్స్. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ వచ్చేసి ఫార్ములా πRL స్క్వేర్ యూనిట్స్ అండి, πRL స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ వచ్చేసి ఎంతండి, πRL ప్లస్ πR స్క్వేర్ యూనిట్స్. సో చూడండి, కోన్ యొక్క సైలెంట్ హైట్ ఎంత అండి, అండర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. దీని ఒక వాల్యూమ్, కోన్కి ఒక వాల్యూమ్ ఏంటి, 1/3πr స్క్వేర్ హెచ్ క్యూబిక్ యూనిట్స్. దానికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ అంటే πRL స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్ అంటే πRL ప్లస్ πR స్క్వేర్ క్యూబిక్ యూనిట్స్. సో ఇప్పుడు మనకి 4 అయిపోయాయి. నెక్స్ట్ 5th వన్ ఏంటిదండి, క్యూబాయిడ్ అయిపోయింది, మనకి క్యూబ్ అయిపోయింది, సిలిండర్ అయిపోయింది, కోన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా సో కోన్లా ఫ్రాస్ట్యూమ్ ఆఫ్ ఎ కోన్ అని ఉంటుందండి. ఓకేనా, ఫ్రాస్ట్యూమ్ ఆఫ్ ఎ కోన్. ఇక్కడ కోన్ అండి అంటే ఏంటి అంటే ఇలా ఉంటుందండి డయాగ్రామ్. ఇదేమో హెచ్, ఇక్కడ ఇలా వస్తుంది డాట్ లైన్గా. సో ఇది మొత్తం ఎల్, ఇది మొత్తం ఆర్ అండి. అంటే లైక్ కోన్ అండి, ఇక్కడ మంచిగా రాలే కానీ డయాగ్రామ్ కట్ అయిపోతుంది. అంటే వెన్ ఏ కోన్ ఈజ్ కట్ బై ఏ ప్లెయిన్ సర్ఫేస్ టు ద బేస్ ఆఫ్ ద కోన్,
దెన్ ద పోర్షన్ బిట్వీన్ ద ప్లేన్స్ అండ్ ద బేస్ కోన్ ఈజ్ కాల్డ్ ఫ్రాక్షనేషన్ కోన్. సో దీనికి వాల్యూమ్ అంటే ఏంటిదండి, పై h/3 r² ప్లస్ r² ప్లస్ ఆర్ఆర్ క్యూబిక్ యూనిట్స్. నెక్స్ట్ దీనికి స్లాంట్ హైట్ అంటే L ఈజ్ ఈక్వల్ టు r మైనస్ r² ప్లస్ h² యూనిట్స్. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిదండి, పై L r ప్లస్ r స్క్వేర్ యూనిట్స్. ఇలా అండి. సో ఈ డయాగ్రామ్ అయితే మంచి రాలేదండి, ఓకేనా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లో టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమొస్తుందంటే పై ఆఫ్ r² ప్లస్ L ఆఫ్ r ప్లస్ r స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏమైపోయింది, క్యూబ్ అయిపోయింది, సిలిండర్ అయిపోయింది, కోన్ అయిపోయింది, ఫ్రాస్ట్యూమ్ ఆఫ్ కోన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయండి, 6th వన్ ఇంకా ఏమున్నాయి, పిరమిడ్ ఉంది కదా, పిరమిడ్ ఉంది కదా. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద పిరమిడ్కి వాల్యూమ్ ఏంటిదండి, 1/3 ఇంటూ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అండి. నెక్స్ట్ హోల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ పిరమిడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ బేస్ ప్లస్ ఏరియా ఆఫ్ ఈచ్ ఆఫ్ ద lateral face రిమెంబర్ పిరమిడ్ అయితే ఇవేనండి. పిరమిడ్ తర్వాత నెక్స్ట్ ఇంకేమున్నాయండి, స్పియర్ ఉంది కదా, స్పియర్ అంతే కదా. ఇప్పుడు లెట్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ అనేది r అండి, రేడియస్ ఆఫ్ ద స్పియర్ అనేది మనకి r. దెన్ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఏంటిదండి, ఫార్ములా 4/3 పై r³ క్యూబిక్ యూనిట్స్. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఏంటిదండి, 4πr² స్క్వేర్ యూనిట్స్. ఓకేనా, వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ ఇది ఇక్కడ స్పియర్ కదా, ఇప్పుడు మనం హెమిస్పియర్ చూసేద్దాం. హెమిస్పియర్ ఫార్ములా సో ఇక్కడ కూడా ద రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ అనేది br. సో హెమిస్పియర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి. సో r. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్పియర్ వచ్చేసి ఫార్ములా ఏంటిదండి, 2/3 పై r³ క్యూబిక్ యూనిట్స్. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఏంటండి, 2πr² ఆఫ్ స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ అంటే 3πr² ఆఫ్ స్క్వేర్ యూనిట్స్. ఇప్పుడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవి వస్తాయండి. ఇప్పుడు వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా మించి ఖచ్చితంగా అట్లీస్ట్ 2 or 3 క్వశ్చన్స్ వస్తాయి కదా. ఇప్పుడు మనం అవి చెయ్యాలి అంటే మనకి ఫార్ములాస్ అనేవి వచ్చి ఉండాలి. క్యూబాయిడ్, క్యూబ్, కోన్, సిలిండరు, స్పియరు, హెమిస్పియరు, పిరమిడ్, ఈ ఫార్ములాస్ అని ఖచ్చితంగా వచ్చి ఉండాలండి. ఈ ఫార్ములాస్ వచ్చుంటే మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ అయితే చూసేద్దామండి ఈ టాపిక్కి సంబంధించినవి. మనం ప్రాబ్లమ్స్ చేద్దాం అనుకుంటే దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ 20 meters లాంగ్, 10 meters బాడ్, 8 meters హైట్. సో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ అని అడిగిండు. ఇప్పుడు సో మనం ఇందాక ఫార్ములాస్ రాసాం కదా, సో చూడండి దీంట్లో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ అంటే L × B × H. సో ఇక్కడ లెంత్ ఇచ్చారు, బెర్త్ ఇచ్చారు, హైట్ ఇచ్చారు. సో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఏంటండి మనకి L × B × H, 20 × 10 × 8 ఈజ్ ఈక్వల్స్ టు. సో 20 × 10 × 8 ఎంత అండి, చూడండి 20, 10, 0, 0, 0, 2. సో 200 అంతే కదా, 200 × 8 కదా.
0 0 16. సో 1600 మీటర్ క్యూబ్ అనేది మనకు ఆన్సర్. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఫార్ములా ఏంటంటే L/B/H క్యూబిక్ యూనిట్స్ కదా. సో ఆన్సర్ ఎంతంటే మనకి 1600 క్యూబిక్ యూనిట్స్. సో దీంట్లో ఆప్షన్ ఏ ఆప్షన్ అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ 5 meters లాంగ్, 4 meters బార్డెడ్ అండ్ 3 meters హైట్. సో ఇందాక మనం వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఏమో L/B/H ఆల్రెడీ ఫార్ములాస్ రాసుకున్నాం కదండి. చూడండి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ ఏంటి 2 of LB into BH into HL. సో surface area of the cuboid is equals to 2 of length breadth plus breadth height plus length height. ఐఎమ్ సారీ, ఇందాక నేను ఇంటూ అని చెప్పానా అండి? సో ఇది ప్లస్ అండి, ఐఎమ్ సారీ ప్లస్. సో ఇప్పుడు 2 లెంత్ ఎంత ఇచ్చారు మనకి? లెంత్ ఎంత ఇచ్చారు? 5. నెక్స్ట్ బెడ్త్ ఎంత ఇచ్చారు? 4 ప్లస్ బెడ్త్ అంటే 4, హైట్ ఎంత ఇచ్చారు? 3 ప్లస్ లెంత్ అంటే 5, హైట్ అంటే 3, అంతే కదా. సో ఇప్పుడు చూడండి, ఈజ్ ఈక్వల్స్ టు 2 ఆఫ్, చూడండి 5 4 జా ఎంత? 20 ప్లస్ 4 3 జా ఎంత? 12 ప్లస్ 5 3 జా ఎంత? 15 ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు చూడండి 20 ప్లస్ 15 ఎంత? 35, అంతే కదా. 35 ప్లస్ 12 ఎంత? 47 కదండి. అంటే 2 ఆఫ్ 47 ఈజ్ ఈక్వల్స్ టు 2 into 47 ఎంత? 94 కదండి. 94 మీటర్ స్క్వేర్. సో ఆప్షన్లో ఉందో లేదో చూసేద్దాం. చూడండి, ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ రెక్టాంగులర్ షీట్ ఆఫ్ ఏ పేపర్ 12 centimeters లాంగ్, 10 centimeters వైడ్, హ్యాస్ స్క్వేర్స్ ఆఫ్ సైడ్స్ 4 centimeters cut from each of its corner. Then the sheet is folded to form a tray of deep 4 centimeters, depth 4 centimeters. Find the volume of this tray. దాని ఒక ట్రై యొక్క వాల్యూమ్ అండి. ఇప్పుడు సో చూడండి, లెంత్ ఆఫ్ ట్రై అంటే లెంత్ అనేది మనకి ఎంత ఇచ్చారండి? 12 మైనస్ బెడ్త్ ఎంత ఇచ్చారు? నో 12 centimeters ఇచ్చారు. సో 12 centimeters అండ్ స్క్వేర్ హ్యాజ్ ఎ సైడ్స్ 4 centimeters, అంటే 2 into 4 centimeters ఈజ్ ఈక్వల్స్ టు 4 centimeters. నెక్స్ట్ బెడ్త్ ఆఫ్ ఏ ట్రై అంటే ఏంటండి? మనకి 10 meters బెడ్త్ ఇచ్చారు, మైనస్ 2 into 4 ఈజ్ ఈక్వల్స్ టు 2 centimeters. సో ఇప్పుడు డెప్త్ ఆఫ్ ఏ ట్రై ఎంత ఇచ్చారు అంటే ఇది హైట్ అన్నట్టు. హైట్ ఎంత ఇచ్చారు? 2 centimeters. హైట్ అనేది మనకి 2 centimeters. సో వాల్యూమ్ ఆఫ్ ద ట్రై అంటే L ఇంటూ ట్రై ఎలా ఉంటుందండి మనకి? ఏ షేపు? క్యూబాయిడ్ షేపే కదండి. సో L into B into H అంటే 4 into 2 into 2 ఈజ్ ఈక్వల్స్ టు 4 2 జా 8, 8 2 జా 16 centimeters క్యూబ్. నెక్స్ట్ ద డయాగ్నల్స్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ 2√3 centimeters. ఫైండ్ ఇట్స్ వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు మనం చేసామండి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ చూడండి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఏమో 6a², దాని ఒక వాల్యూమ్ ఏమో a³. సో ఇప్పుడు చూడండి, ద డయాగోనల్ ఏమో 2√3 centimeters ఇచ్చారండి. అంటే ఇప్పుడు మనకి చూడండి, డయాగోనల్ ఆఫ్ ద క్యూబ్ ఏంటిదండి? √3a యూనిట్స్ కదా. సో వాళ్ళు డయాగోనల్ ఇచ్చారు, ఫైండ్ ఇట్స్ వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నాడండి. సో 4th క్వశ్చన్ వచ్చేసి చూడండి, లెట్ ద ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ అనేది మనకి ఏ అండి. సో √3a ఈజ్ ఈక్వల్స్ టు 2 √3.
అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 సెంటీమీటర్స్ అండి, అంతే కదా. సో ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఎంత అండి మనకి, ఏ క్యూబే కదా, అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2ఏ కదా, ఏ వాల్యూ 2ఏ కదా. సో ఈజ్ ఈక్వల్స్ టు 8 సెంటీమీటర్స్ క్యూబ్. ఇప్పుడు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ ఎంత అండి, 6a స్క్వేరే కదా, అంటే 6 ఇంటూ ఏ అన్నట్టే కదా, అంటే 6 ఇంటూ 2 అన్నట్టే కదా. సో 12 టు ద 24, సో 24 సెంటీమీటర్ స్క్వేర్. ఇలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ 4913 సెంటీమీటర్స్ క్యూబ్. ఫైండ్ ఇట్ సర్ఫేస్ ఏరియా. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ అనేది ఇచ్చారండి. ఫైండ్ ఇట్ సర్ఫేస్ ఏరియా. సో ఇప్పుడు సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఎంత అండి మనకి, 6a స్క్వేరే కదా. సో ఇప్పుడు వాల్యూమ్ అనేది మనకి 4913 సెంటీమీటర్స్ క్యూబ్ అనేది ఇచ్చాడు, అంతే కదా. అంటే మనకి ఏమర్థమైనట్టు, ఇప్పుడు వాల్యూమ్ అంటే మనకి ఏ క్యూబ్ అంటే ఏ ఇంటూ ఏ వాల్యూ అనేది మనకి 4913 సెంటీమీటర్స్ క్యూబ్ అని ఇచ్చాడండి. అంటే ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 4913. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 అండర్ రూట్ ఆఫ్ 4913. ఈ క్యూబ్ ఇటు వచ్చేసరికి రూట్ అయిపోయింది కదండి. అప్పుడు ఎంత, సో 4913 అంటే మనకి 17 స్క్వేర్ అన్నట్టే కదండి, 17 స్క్వేర్ అన్నట్టే కదా. సో మనకి అది 17 సెంటీమీటర్స్. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ అంటే 6a స్క్వేర్. ఇప్పుడు ఏ వాల్యూ మనకి 17 సెంటీమీటర్స్ వచ్చింది కదా, 6a స్క్వేర్ అంటే మనకి ఎంత వస్తుందండి, 6 ఇంటూ 17 ఇంటూ 17. ఇది మొత్తం మనం చేసినట్టయితే 17 మనకి 289 అండి. 289 ఇంటూ 6 అంటే 1734 సెంటీమీటర్ స్క్వేర్. సో దీంట్లో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 3 సాలిడ్ క్యూబ్స్ ఆఫ్ సైడ్ 1 సెంటీమీటర్, 6 సెంటీమీటర్స్ అండ్ 8 సెంటీమీటర్స్ ఆర్ మెల్టెడ్ టు ఫార్మ్ ఏ న్యూ క్యూబ్. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్. సో ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఫార్మ్డ్. సో ఇక్కడ మనకి క్యూబ్కి సైడ్స్ ఇచ్చారండి, 1 సెంటీమీటర్, 6 సెంటీమీటర్స్ అండ్ 8 సెంటీమీటర్స్, అండ్ అవి మెల్టెడ్ టు ఫార్మ్ ఏ న్యూ క్యూబ్ అండి. సో ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ అనేది అన్నాడు మనని. సో చూడండి. సో ఇప్పుడు మనకి వాల్యూమ్ ఆఫ్ ద న్యూ క్యూబ్ అంటే L స్క్వేర్ B స్క్వేర్ H స్క్వేర్ అండి. సో అంటే 1 స్క్వేర్ ఇక్కడ మనకి ఇచ్చారు, లెంత్ బెడ్త్ హైట్ 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. ఇది మొత్తం మనం చేసినట్టయితే 1 స్క్వేర్ అంటే 1, 36, 64 అంటే మనకి ఎంత, సారీ క్యూబ్ కదా ఇక్కడ. సో క్యూబ్ కాబట్టి ఆన్సర్ మొత్తం చేస్తే 729 సెంటీమీటర్ స్క్వేర్ అనేది వస్తుందండి. సో ఇప్పుడు ఎడ్జ్ ఆఫ్ ద న్యూ క్యూబ్ అంటే 3 అండర్ రూట్ ఆఫ్ 729 సెంటీమీటర్ స్క్వేర్. అంటే 3 అండర్ రూట్ ఆఫ్ 729 సెంటీమీటర్స్ అంటే 9 క్యూబ్ అన్నట్టే కదండి. సో అప్పుడు ఏ అనేది 9 సెంటీమీటర్స్. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఫార్ములా ఏంటిది మనకి, 6a స్క్వేర్ అన్నట్టే కదా, అంటే 6 ఇంటూ 9 ఇంటూ 9 అన్నట్టే కదా. సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 486 సెంటీమీటర్ స్క్వేర్ అనేది వస్తుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, 2 క్యూబ్స్ హ్యావ్ దేర్ వాల్యూమ్ ఇన్ ద రేషియో 1:8. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద సర్ఫేస్ ఏరియా. అంటే 2 క్యూబ్స్ హ్యావ్ దేర్ వాల్యూమ్ అనేది 1:8 రేషియోలో ఉందండి. సో ఆ క్యూబ్ ఒక సర్ఫేస్ ఏరియా రేషియో మనం కనుక్కోవాలి, అంతే కదా. సో చూడండి. ఇప్పుడు లెట్ ఎడ్జ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 8 అండి. సో దెన్ ఏ క్యూబ్ బై బి క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/8. అంటే ఏ బై బి ఈజ్ ఈక్వల్స్ టు 3 అండర్ రూట్ ఆఫ్ 1/8, అంతే కదండి. సో అప్పుడు 3 అండర్ రూట్ ఆఫ్ 1 క్యూబ్ బై 2 క్యూబ్ కదండి, అంటే 1/2.
1/2. అప్పుడు ద రేషియో ఆఫ్ ద సర్ఫేస్ ఏరియా ఒక రేషియో ఏమవుతుందండి 6a² / 6b² కదా. అంటే a/b హోల్ స్క్వేర్ అంటే 1/2 అంటే మనకి 1:4 రేషియో వచ్చిందండి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ క్యూబ్ ఆఫ్ ద ఎడ్జ్ ఈజ్ 15 centimeters ఈజ్ immersed completely in a rectangular vessel containing water. If the dimension of the base of the vessel are 20 centimeters into 15 centimeters, find the rise of the water level. సో రైజ్ ఆఫ్ ద వాటర్ లెవెల్ కనుక్కోమన్నాడండి మనల్ని. సో ఇప్పుడు చూడండి, లెట్ ఎడ్జ్ అనేది 1, బెర్త్ అనేది ఈజ్ ఈక్వల్స్ టు 9 అండి కదా. ఎడ్జ్ అనేది 1, బెర్త్ అనేది ఈజ్ ఈక్వల్స్ టు 9. లెట్ ఎడ్జ్ ఈజ్ ఈక్వల్ టు 1, బెర్త్ ఈజ్ ఈక్వల్స్ టు 9. దెన్ సేమ్ ఇదే మోడల్. సో ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ద రైజ్ ఆఫ్ ద వాటర్ అంటే 6a² / 6b². అంటే a²/b² అన్నట్టే కదా మనకి, అంటే a/b హోల్ స్క్వేర్ అన్నట్టే కదా. అంటే a/b హోల్ స్క్వేర్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు 1/a² ఈజ్ ఈక్వల్స్ టు 1/81. సో రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్ అంటే a³ / b³ అన్నట్టే కదండి. సో 1/81 అంటే a/b ఈజ్ ఈక్వల్స్ టు √3 √1/81. a/b ఈజ్ ఈక్వల్స్ టు 1/9 అంటే అప్పుడు a/b ఈజ్ ఈక్వల్స్ టు 1:9 అన్నట్టే కదండి. సో ద రైజ్ ఆఫ్ ద వాటర్ లెవెల్ అనేది 1:9 అండి మనకి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చేసేద్దాం. 9th ప్రాబ్లం. 2 cubes have their surface area in the ratio 1:9. ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్. 2 క్యూబ్స్ దాని ఒక సర్ఫేస్ ఏరియా ఏమో 1:9లో ఉంది కదా. నెక్స్ట్ వాడు ఏమడిగిండు, ఫైండ్ దేర్ వాల్యూమ్ అని అడిగిండు. సో సేమ్ మోడల్ అండి. ఇందాక చేసింది ఇది చేసింది సేమ్ మోడలా అండి? యా అండి, ఇందాక చేసింది ఇది చేసింది సేమ్ మోడల్. సో దీనికి కూడా 1:9 అనేది ఆన్సర్. నెక్స్ట్ హౌ మెనీ ఐరన్ రాడ్స్ ఈచ్ ఆఫ్ లెంత్ అనేది 14 meters అండ్ డయామీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 centimeters కెన్ బీ మేడ్ అవుట్ ఆఫ్ 0.44 cubic meter ఆఫ్ ఐరన్. సో ఇప్పుడు చూడండి, రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు డయామీటర్ బై 2. ఇక డయామీటర్ అనేది మనకి ఎంత ఇచ్చారండి, 4 centimeters. అంటే 4/2 అంటే 2 centimeters అంతే కదా. ఇప్పుడు రేడియస్ అనేది 2 centimeters. నెక్స్ట్ 2 centimeters అంటే 2/100 meters ఈజ్ ఈక్వల్స్ టు 1/50 meters. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ వన్ రాడ్ ఈజ్ ఈక్వల్స్ టు πr² ఇంటూ లెంత్. అంటే πr అంటే మనకి 22/7 అండి. r² అంటే మనకి ఎంత 1/50 ఇంటూ 1/50. r అంటే మనకి 1/50 కదా. సో r² అంటే 1/50 ఇంటూ 1/50 ఇంటూ లెంత్ అంటే 14 centimeters ఇచ్చారు కదా ఇక్కడ, 14 meters అని 14 meters. సో ఇది మొత్తం మనం చేసినట్టయితే క్యాలిక్యులేషన్ 1/625 meter² అనేది ఆన్సర్ వస్తుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఆఫ్ రేడియస్ 7 centimeters. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఆఫ్ రేడియస్ 7 centimeters. సో ఫైండ్ ద వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఆఫ్ రేడియస్. ఇందాక చెప్పాను కదండి, స్పియర్ యొక్క వాల్యూమ్ అంటే 4/3 πr³ అని, సర్ఫేస్ ఏరియా అయితే 4πr² అని, స్క్వేర్ యూనిట్స్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు చేసేద్దాం. సో ఓకే అండి, ఇప్పుడు చూడండి పేపర్లో
చూడండి, మనం ఇందాక వాల్యూమ్ రాసాం కదా, ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చారండి. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఆఫ్ రేడియస్ 5 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. మనం ఇందాక స్పియర్ ఎక్కడో ఫార్ములా రాసాం కదా, చూడండి 4/3 πr³ అండి. ఇక్కడే క్యాలిక్యులేట్ చేసాం. 4/3 ఇంటూ పై ఇంటూ మనకి r³ కదా, r³ అంటే మనకి 7³ అన్నట్టుగా 7 ఇచ్చారుగా రేడియస్. సో 4/3 ఇంటూ 22/7 ఇంటూ 7³ అంటే మనం మొత్తం అది క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ ఇక్కడ వేయండి. నెక్స్ట్ వాల్యూమ్ అంటే ఆల్రెడీ మనకు r² ఇచ్చారు కాబట్టి సేమ్ అలానే చేయాలి. ఇక్కడేమో క్యూబ్, ఇక్కడేమో సేమ్, అంతే అండి. మీరు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ a copper sphere of the diameter 8 centimeters is drawn into a diameter of 2 mm. Find the length of the wire. So find the length of the wire. ఇక్కడ ఏమడిగాడు, వన్ మినిట్. ఇక్కడ ఏమడిగాడంటే స్పియర్ అంట, కాపర్ స్పియర్ ఆఫ్ ద డయామీటర్ 8 సెంటీమీటర్స్. సో ఓకే అండి, లెట్స్ సీ. కాపర్ స్పియర్ ఆఫ్ ద డయామీటర్ అనేది 8 సెంటీమీటర్స్ డ్రాన్ ఇంటూ, ఓకే. ఇక్కడ చూడండి, ఫస్ట్ రేడియస్ ఆఫ్ ద స్పియర్ వచ్చేసి d/2 అంటే డయామీటర్ బై 2 అంటే 8/2 = 4 సెంటీమీటర్స్. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా ఏంటండి, 4/3 πr³ అంటే 4/3 ఇంటూ పై ఇంటూ ఇప్పుడు మనకి r అంటే 4 సెంటీమీటర్సే కదా, సో 4³. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ద వైర్ అనేది d/2 కదా, అంటే 2/2 = 1 mm. 1 mm అంటే 1/10 సెంటీమీటర్స్ అంటే 0.1 సెంటీమీటర్స్ అన్నట్టే కదా. సో ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద వైర్ అనేది ఎంత అండి, πr² h పై ఇంటూ r అంటే ఎంత, 0.1 కదా, 0.1 ఇంటూ 0.1 ఇంటూ h. సో 4/3 పై ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 = పై ఇంటూ 0.1 ఇంటూ 0.1 ఇంటూ h. అంటే అప్పుడు h వాల్యూ అనేది మనకి ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 8530 సెంటీమీటర్స్ అనేది వస్తుందండి. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, by what percentage the volume of the cube increased if the length of the each edge was increased by 60%? By what percent the volume of the cube increased if the length of each edge was increased 60%? సో ఇక్కడ చూడండి, ఏంటిదంటే ఫస్ట్ లెట్ ఒరిజినల్ ఎడ్జ్ ఏమో మనకి ఈక్వల్స్ టు ఏ అండి. దెన్ ఒరిజినల్ వాల్యూమ్ అనేది a³ కదా. సో న్యూ ఎడ్జ్ అంటే 160/100 అంటే = 8/5 ఏనే కదా. సో ఇంక్రీజింగ్ ద న్యూ ఎడ్జ్ అంటే 8/5 ఏనే కదా. న్యూ వాల్యూమ్ వచ్చేసి 8/5 a³ కదా, అంటే 512 a³/125 అంతే కదా. 8/5 a³ అంటే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఈ వాల్యూ వస్తుందండి. సో ఇంక్రీజింగ్ ఇన్ ద వాల్యూమ్ అంటే 512 a³/125 మైనస్ a³. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 387 a³/125. అప్పుడు ద పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది 387/125 ఇంటూ 1/a³ ఇంటూ 100%. అంటే టోటల్ మనకి 309.6% అనేది అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ whose diagonals measure with 7√3 centimeters? సో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ అండి, ఇందాక మనం చేసాం.
వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఇక్కడ చూడండి, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ అంటే మనకి ఏ క్యూబ్ అంటే సేమ్ ఈ మోడల్ ఇంకొకక్కడ చేసామండి, అది చూసి మీరు ఆన్సర్స్ చేయండి. లాస్ట్ 2 వీటికైతే ఆన్సర్ అయితే ఈజీగా వస్తుందండి. ఆన్సర్ చేయండి. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ whose diagonals measure 7√3 centimeters? If the volume of the cuboid is 64 centimeters cube, then the surface area of the cube will be. Find the number of the lead balls, each 10 mm diameters, then can be made from a sphere of the diameter 12 centimeters. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయండి. ఒకవేళ రాకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఆన్సర్ పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.